ఇప్పుడు మరి మానవాళి యొక్క పాపములు, మనిషి యొక్క మృగతత్వము, మనిషి యొక్క ఆజ్ఞాతిక్రమము, మనిషి చేసిన పాపములు ప్రతిదీ కూడా యేసు ప్రభువారు ఆ సిలువలో ఉండి తండ్రికి సమస్త లెక్కను అప్పచెప్పినట్టు మనకు అక్కడ తెలుస్తూ ఉందండి. ఎందుకంటే మన ఆది తల్లైన అవ్వమ్మ గారు, ఆదాము గారు వారు చేసిన వారి పాపమే కాకుండా వారితో పాటు పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. పాపము ఆదామే అవ్వ కాదు కానీ అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించే కృపను పొందలేకపోతున్నామంట. అంటే మనము అవ్వమ్మ గారి మీద ఆదామ గారి మీద మరి నేరం వేసేయడమే కాదు కానీ ప్రతి వ్యక్తి కూడా తనంతట తనగా కూడా ఏం చేశాడండి, పాపము చేసేవారుగా ఉండిపోయి ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పాపము చేసిన వారుగా మిగిలిపోయారు, ఒక యేసుక్రీస్తు వారు తప్ప. యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువను ఎక్కించారు. మనకు తెలుసు ఆ రాత్రి కాడి నుంచి కూడా ఆయన ఎంత వేదన పడుతున్నాడో. మరి ఆ రాత్రికాల ప్రార్థన చేస్తున్నప్పుడు మరి చెమట ఏమైపోయిందంటండి, రక్తముగా మారిపోయిందంట. అంటే ఆయన ఎంత టెన్షన్ పడ్డాడో, ఎంత వేదన పడ్డాడో మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఉదయకాలం సమయం నుంచి కూడా ఆ సిలువు మోయటము, మరి తలకి ముళ్ళ కిరీటం పెట్టించుకోవటము, ఒళ్ళంతా కూడా గాయాలు పడటము, ఇలాగ అనేకమైన శిక్ష, అంటే ఒక మనిషి ఈ లోకములో అనుభవించలేని శిక్షలన్నీ కూడా యేసు ప్రభు వారు అనుభవించారండి. అనుభవించి లాస్ట్గా ఆయన అన్నాడు, సమాప్తమైనది అంటూ ఉన్నాడండి. ఒకసారి చూడండి, మనం యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటే కనుక, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనం, 53వ యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వ్యాధులను చూచి తృప్తి నొందెను. చాలండి. ఎలాగంటండి, అతడు తనకి కలిగిన వ్యాధులను చూచి తృప్తి నొందును. ఎవరు తృప్తి నొందారు చెప్పాలి, ఎవరు తృప్తి నొందారు? కొంతమంది చెప్పట్లేదు. ఆ తండ్రి అయిన దేవుడు తృప్తి నొందాడంట. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో ఉన్నప్పుడు సహజంగా మనకి యేసు ప్రభువారు కనపడుతున్నారు, కానీ తండ్రికి ఎవరు కనపడుతున్నారో తెలిసిందా? సిలువలో నీవు నేను మనందర పాపములు మనందరము కూడా ఆ సిలువలో కనపడుతున్నాం. నీ యొక్క అపరాధములు, నా యొక్క అపరాధము, మనందరి అపరాధములు కూడా ఆ సిలువలో యేసుక్రీస్తు వారి పైన మోపబడి ఉన్నవండి. కాబట్టి అప్పుడు దాకా మీకు తెలుసు, అంతకు ముందు మాట మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఏం పుచ్చుకున్నారు? చెరకను పుచ్చుకుని, చేదు చెరక. అని అయిపోయిన తర్వాత అన్నాడు, సమాప్తమైపోయినది ప్రభువా. అంటే ఉదాహరణకి మన అచ్యుత్ గారు ఉన్నారనుకోండి, ఎవరి దగ్గర బాకీ చేస్తారనుకో, తీర్చలేదనుకోండి, నేను వచ్చి తీరుస్తానని మాట ఇచ్చిన తర్వాత ఆ బాకీ ఆయన ఎవరిని పట్టుకుంటాడు? ఆయన కట్టకపోతే నన్ను పట్టుకుంటాడు. అప్పుడు నేనేం చేయాలి? వెళ్ళి ఆయన కట్టినా కట్టకపోయినా సమస్త బాకీను నేను తీర్చాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ దోషములు, నా దోషములు, మనందరి పాపములు కూడా నేను ఆ బాకీ తీరుస్తాను ప్రభువా, నేను ఆ బాకీ ఇదిగో వాళ్ళ పక్షముగా నేను తీరుస్తానని. అంటే ఇక్కడ మనము తండ్రి పంపించాడు, కుమారుడు విధేయత చూపించాడు. యేసు ప్రభు ఆ పాపాలన్నీ తన మీద వేసుకున్నాడు, ఆయన దోషములన్నీ మన మీద వేసుకున్నాడు. యేసుకి లాస్ట్కి ఇప్పుడు చెప్తున్నాడు తెలుసా అండి, ఇంకా 7వ మాట అయ్యగారు చెప్పబోతున్నారు కదా, 7వ మాట చెప్పక మునుపు 6వ మాట ఏమంటున్నాడు, ఇంకా నేను ఇదిగో ఈ మనుషుల యొక్క ప్రతి పాపమునకు బాకీ ఏం చేశాను, నేను నీకు తీర్చేశాను. అదే అన్నాడు ఇక్కడ చూడండి. ఇప్పుడు తండ్రి ఏమైందండి అక్కడ, అతడు తనకు కలిగిన వ్యాధులను చూచి తృప్తి నొందాడు. సరిపోతారు అబ్బాయి, బాగా తీర్చేసావులే అన్న ప్రకారంగా నువ్వు ఈ బాకీని తీర్చేస్తావు, మాట నిలబెట్టుకున్నావు. అంటే మనందరి దోషములు, మనందరి పాపములు కూడా యేసు ప్రభువు సిలువలో ఏం చేశారు? తండ్రికి లెక్క అప్పచెప్పాడు, బాకీ తీర్చినప్పుడు తండ్రికి ఏమైందంట, అమ్మయ్య. అంటే దేవుడు తండ్రి అనేవాడు పరిశుద్ధుడు, ఆయన పాపమును చూసి సహించలేని వాడు, ఆయన ప్రేమమూర్తి. కానీ మనుషుల యొక్క పాపములు, మనిషిని పాపిగా ఆయన చూడలేడు.
ఆయన పరిశుద్ధుడిగా మాత్రము మనిషిని చూస్తాడు. అయితే ఆ పరిశుద్ధుడిగా మనిషి కావాలి అంటే మనందరి దోషములు, మనందరి పాపములు కూడా యేసు ప్రభు వారు తాను మీద వేసుకుని, తండ్రి ఇదిగో వీళ్ళందరి దోషాలు, వీళ్ళందరి పాపాలు సమాప్తమైనది కదా ప్రభు అంటే, సమాప్తమైనదని యేసు దేవుడు తండ్రి లాస్ట్ ఇక్కడ అన్నాడు, తృప్తి పొందాడంట. అంటే అక్కడ యేసు ప్రభు వారిని తండ్రి, యేసు ప్రభు వారిని ఎవరిని చూశాడు? నిన్ను నన్ను కూడా ఆ సిలువలో మనం కనబడుతున్నాం. అందుకే మనందరి దోషములు, మనందరి పాపాలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మోశారు. మనందరి పాపపు బాకి, మనందరి దోషపు బాకి తండ్రికి ఆయన చెల్లించాడు. అందుకే మరొక వచనం మనం చూద్దాం, చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒక్కసారి 11వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. హల్లెలూయా. చూడండి, చక్కటి మాట మనం గమనిస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఏం పొంది ఉన్నామంటండి? 1 అతిశయపడుచున్నాము, 2 సమాధాన స్థితి పొంది ఉన్నాము. మన ఆదిలో ఆదాము గారు, అవ్వమ్మ గారు తెలుసు, వారు చేసిన పాపమును బట్టి, వారు చేసిన దోషమును బట్టి వారు ఏమైపోయారండి? దేవుడు వస్తే పారిపోయారు. దేవుడంటే భయపడ్డారు. దేవుడంటే పరుగు చెట్టు చాటు నీడకెళ్ళిపోయారు. అంతకు ముందు దేవుడంటే పరిగెత్తుకుని వచ్చి తండ్రి అని వచ్చేవారు ఏమైపోయారండి? వెంటనే దేవుని చూసి పారిపోవటం. అప్పుడు సమాధాన స్థితి వాళ్ళు కోల్పోయారు, సంతోషం వాళ్ళు కోల్పోయారు, ఆనందాలు కోల్పోయారు, ధైర్యం వాళ్ళు కోల్పోయారు. మరలా ఎవరి ద్వారా ఆ ధైర్యం పొందుకున్నామంటే, ఎవరి ద్వారా మళ్ళా సమాధాన స్థితి పొందుకున్నామంటే, ఇదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు ద్వారా నీవు నేను ఇవాళ సమాధానం పొందుకుని ఇవాళ దేవుని మందిరములకు ఇంత ధైర్యంగా వచ్చి మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే, దేవుని మనం స్తుతిస్తున్నామంటే, ఆ యేసు ప్రభు వారి సిలువలో నీ పాపములు, నా పాపములు, మనందరి పాపములు ఆయన మీద వేసుకుని ఆ తండ్రికి సమస్త బాకీని తీర్చున్నాడండి. ఇక్కడ బాకీ తీర్చింది సాతానుగాడికి కాదు, తండ్రే మన మీద కోపగించున్నాడు. తండ్రికి మనం శత్రువు అయిపోయాము. అందుకే కదా యాలయనగా శత్రువులై ఉండగా మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమండి, శత్రువులం అయిపోయాడు. ఎవరికి శత్రువులము? ఆ తండ్రికి శత్రువులం అయిపోయాం మనము. కాబట్టి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి శత్రువులం అయిపోయిన మనల్ని ఆ తండ్రిని చేయి పట్టుకుని కలపడం కొరకు మరి ఆయన ఏం చేశాడు తెలుసండి? మన సమస్త పాపాలు కూడా సిలువలో మరి మోసుకుని పోయి మరి వధవతేపడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండి నీ పాపములు, నా పాపములు ఆ సిలువలో సమస్తాన్ని తండ్రికి చెప్పాడండి. అందుకే లాస్ట్ అన్నాడు కదండి, ఇప్పుడు మనం ఏం పొందుకున్నాం? ఇప్పుడు మనము సమాధాన స్థితి పొందుకుని ఉన్నాం. ఇవాళ ఇంత సమాధానంగా దేవుని మందిలోకి వచ్చి మనము సంతోషాన్ని పొందుకుంటున్నామంటే ఇది క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా, నిష్కలంకమైన రక్తము ద్వారా కలుగుతుంది తప్ప ఇదే మనం యేసుక్రీస్తు రాకమునుపైతే దేవుని చూసి మనం పారిపోతాం, దేవుని చూసి మనం తట్టుకోలేము, దేవుని మందిరంలోనికి మనం వెళ్ళలేము. పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళేవారంట. యేసు ప్రభు వచ్చి ఆ తెరను పడగొట్టి, ఆ తెరను తీసివేసి ఈ దినాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా మరి సీదాగా డైరెక్టర్ గా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆ కృపను మనం పొందుకున్నామంటే నీ దోషములు, నా దోషములు ఆయన ఏం చేశాడండి? మనందరి బాకీ కూడా ఆ యేసు ప్రభు వారు మన పక్షంగా తీర్చాడు. కాబట్టి ఈ దినాన్ని మనం సమాధాన స్థితి పొందుకుని ఉన్నాం. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.